హలో గైస్, వచ్చేసాం. బాయ్ సినిమా చూడటానికి వచ్చేసాం. పుష్ప 2 ది రూల్ చూసేసి ఎలా ఉందో చెప్తా. Genki ka. Ore non ne mozzo todo kokune wo. Zotto metakattaんだ. Yatto koreta. హాయ్ గైస్, సినిమా చూడటం జరిగింది. అండ్ ఓవరాల్కి వచ్చేస్తే బాగుంది సినిమా. బట్ నాకు ఎందుకో పార్ట్ 2 అంటే ఇదివరకు వచ్చిన పార్ట్ 2 సీక్వెల్స్లో ఇచ్చిన ఇంపాక్ట్ అంతగా అనిపించలేదు. బట్ సినిమా అయితే బాగుంది. అండ్ నాకు పర్సనల్గా సినిమా మొత్తంలో జాతర సీక్వెన్స్ చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా సినిమా పరంగా అంటే అల్లు అర్జున్ ఆ జాతర ఎపిసోడ్ యాక్టింగ్ అయితే చించేశాడు. అండ్ ఎస్పెషలీ రష్మిక గురించి చెప్పుకోవాలి. రష్మిక జాతర ఎపిసోడ్ అయిపోయిన తర్వాత కంప్లీట్ ఒక సింగిల్ టేక్ డైలాగ్ ఉంటుంది అనమాట. సో అక్కడ రష్మిక చాలా బాగా పర్ఫామ్ చేసింది. అండ్ యాజ్ యూజువల్ ఫహద్ ఫాసిల్ హీ డిడ్ హిస్ జాబ్ ప్రిటీ వెల్. అండ్ కొన్ని నెగిటివ్స్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్లో నా పర్సనల్ ఫీలింగ్ సూసేకి ఆ పర్టికులర్ సాంగ్ ఏదైతే ఉందో దట్ వాస్ నాట్ నీడెడ్. బట్ ఒకళ్ళు పెట్టినా కూడా జాతర బ్యాక్డ్రాప్లో ఉండకూడదేమో అని నా పర్సనల్ ఒపీనియన్. ఐఎమ్ నాట్ అబ్జెక్టింగ్ ఇట్, బట్ నా ఫీలింగ్ అది. ఎందుకంటే అంటే ఆ అమ్మోరు వేషం వేసుకొని జాతర ఎపిసోడ్ అయిన తర్వాత మళ్ళీ ఆ పాట పెట్టేసరికి సంథింగ్ అంటే కొద్దిగా నాన్సిక్ అనిపించింది. అండ్ క్లైమాక్స్ కూడా బాగుంది. బట్ క్లైమాక్స్లో వద్దు అంటే చెప్తే కొద్ది స్పాయిలర్ లాగా అయిపోద్ది. సో క్లైమాక్స్ కొంచెం సినిమాటిక్ లిబర్టీ అంటారు కదా, సినిమాటిక్ లిబర్టీ అనేది తీసుకున్నారు డైరెక్టర్ సుకుమార్. అండ్ యా, ఓవరాల్ ఇట్ వాస్ గుడ్, నాట్ దాట్ బ్యాడ్. బట్ సీక్వెల్ ఇచ్చే అంత హై అయితే నాకు ఇవ్వలేదు. ఎందుకంటే మనం కేజీఎఫ్ 2 చూసుకున్నా, బాహుబలి 2 చూసుకున్నా, అంటే నాకు తెలిసి ఈ రెండు దీస్ వేర్ ది 2 బెస్ట్ సీక్వెల్స్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో, నేను చూసిన వాటిల్లో. అంటే ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయిన సీక్వెల్, అటు స్టోరీ పరంగా అండ్ క్యారెక్టరైజేషన్ పరంగా. ఇందులో మెయిన్గా ఎలివేషన్స్ ఉంటాయి. అండ్ హీరో దట్ మీన్స్ ది పుష్ప క్యారెక్టరైజేషన్ అదంతా బాగుంటుంది. బట్ సమ్వేర్ కొన్ని చోట్ల స్టోరీ ఆఫ్ ట్రాక్ అయిపోద్ది. సో అది కొద్దిగా అనిపించింది. మేబీ రన్ టైం వల్ల అలా ఉండొచ్చు, నెవర్ నో. బట్ ఓవరాల్ మూవీ బాగాలేదైతే అన్ను, బాగుంది. బట్ మరి 900 800 పెట్టి వెళ్ళే అంత అయితే కాదు. ఓ 400 ఓ 500 అది కూడా ఎక్కువే. బట్ మరి 900 అంటే ఆలోచించాలి. బట్ మూవీ అయితే బాగుంది, నాట్ బ్యాడ్. ఐ లైక్డ్ ఇట్. ఎస్పెషలీ జాతర అప్పుడైతే థియేటర్లో పూనకాలి అని చెప్పొచ్చు. నాకు ఇక్కడ ఐర్లాండ్లోనే అలా అనిపిస్తుంటే తెలుగు స్టేట్స్లో ఐ కెన్ ఇమాజిన్. అండ్ హిందీ బెల్ట్లో మరి తెలీదు బాయ్ ఫాలోయింగ్ అండ్ రీచ్ ఎలా ఉంటుందో చూడాలి. సో యా, సో దీంతో ఈ నెల సినిమా అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకా రిలీజెస్ అంటే మళ్ళీ మన మెగా పవర్ స్టార్ సినిమా వరకు ఆగాలి మనం.
గేమ్ చేంజర్ వరకు ఆగాలి. సో యా, దట్స్ ఫర్ టుడే. అండ్ యాక్చువల్లీ కొద్ది వీడియో లేట్ అవుతుంది పెట్టేసరికి, బికాజ్ నేను సినిమా అయిపోయిన తర్వాత ఐ హ్యాడ్ సమ్ ప్రాజెక్ట్ మీటింగ్ సడన్గా. సో అందువల్ల ఆ ప్రాజెక్ట్ మీటింగ్ అటెండ్ అయ్యి ఆ డెమో సెషన్స్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నైట్ రూమ్కి వచ్చి అప్పుడు రికార్డ్ చేస్తున్న వీడియో ఇది. సో కొద్దిగా లేట్ అవుద్ది నాకు తెలిసి ఇండియన్ టైం ప్రకారం. ఐ థింక్ ఇట్ విల్ బి అరౌండ్ ఎర్లీ మార్నింగ్ 5 ఆ టైంకి రికార్డ్ చేస్తున్నాను ఇండియన్ టైం ప్రకారం. సో అప్లోడ్ అయ్యేసరికి ఐ థింక్ 6:30, 7 అలా ఈజీగా అయిపోద్ది. సో యా, దట్స్ ఫర్ టుడే. See you in the next one. Maybe next one will be some random friends here in Ireland. We are just meeting for a day out. So we are just gathering some stuffs and meeting for a one day out. Looking out for some Christmas markets and other things. సో మోస్ట్లీ నెక్స్ట్ వీడియో అది కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో చాలా మార్కెట్స్ పెట్టారు ఇక్కడ. సో అవన్నీ ఎక్స్ప్లోర్ చేసి ఆ వీడియో మోస్ట్లీ నెక్స్ట్ వదులుతాను. సో కూల్. సీ యూ గైస్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.